జై శ్రీరామ్. భార్య అమెరికాకి వెళ్దామని భర్తతో అడుగుదామని ఎంతగానో ప్రయత్నిస్తుంది. చివరికి ఎలాగో అడగాలే కదా అని దగ్గరికి రావడంతో భార్య, ఏవండి మనం అమెరికాకి వెళ్దామండి అని అనడంతో భర్త అందుకు ఒప్పుకున్నాడో లేదో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే. అందుకు చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హేమంత్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. తనకి వచ్చిన జీతంతో ఏది ఎక్కువగా ఖర్చు పెట్టకుండా బాగానే సంపాదించాడు. అలాగని హేమంత్కి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. తనకి వచ్చిన జీతంతోనే ఊర్లో ఉండే భూములు, ఆస్తులు అన్నీ కొన్నాడు. ఆ కొన్నిందే కాక వాళ్ళ తల్లిదండ్రుల పేరు పైన రాశాడు. అది చూసిన ఊర్లో ఉన్న జనం ఎంతగానో మెచ్చుకున్నారు. అలా హేమంత్కి పెళ్లి వయసు రావడంతో హేమంత్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, మీ అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, పైగా ప్రభుత్వ ఉద్యోగం, అది కాక ఊర్లో ఉన్న ఆస్తులన్నీ కూడా మీ హేమంతే కొన్నాడు, అంతేకాకుండా ఆ ఆస్తులకన్నిటికీ మీ పేరు పైన రాశాడంటే హేమంత్ని మీరెంత బాగా పెంచారో మాకు అర్థమవుతుంది. అలాంటి హేమంత్కి ఇప్పుడు మేము పెళ్లి సంబంధం చూద్దామని వచ్చాము. మాకు తెలిసిన దగ్గర బంధువులే. అమ్మాయి MBA చేసింది. తను ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. నెలకు 50,000 జీతం. మీరు ఒప్పుకుంటే మన హేమంత్కి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. మీరు ఒకసారి హేమంత్కి చెప్తే, హేమంత్ మీ మాట కాదన్నారు కదా, అందుకని ముందుగా మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాము. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుంటే ఆ అమ్మాయికి మనసు అలాగే జీవితం నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అమ్మాయి చాలా చక్కది, చాలా అందమైన అమ్మాయి. పెద్దలంటే గౌరవం. మీకు ఎలాంటి లోటు ఉండదు. సొంత తల్లిదండ్రుల్లో చూసుకుంటుంది. ఆ అమ్మాయి పేరు లత. మీరు ఒక్కసారి అమ్మాయి ఫోటో చూస్తానంటే ఇప్పుడే చూపిస్తాను అని అంటారు పెద్దలు. అలా హేమంత్ తల్లిదండ్రులు ఒకసారి ఫోటో ఉంటే ఇవ్వండి, అబ్బాయి హేమంత్ వచ్చాక ఒకసారి చూపిస్తాము అని అంటాడు. అలా ఒక్కసారిగా లత ఫోటో చూసిన హేమంత్ తల్లిదండ్రులు, అమ్మాయి చాలా చక్కగా ఉంది, అందంగానూ ఉంది, పైగా చదువుకున్నది, అబ్బాయికి తోడుగా ఉంటుంది. అలాగే చదువుకున్న అమ్మాయి కాబట్టి ఒకవేళ హేమంత్ నేను సంపాదిస్తున్నాను కదా, నువ్వెందుకులే అని ఇంటికాడ ఉన్నా కానీ పుట్టబోయే పిల్లలకు 4 అక్షరాల ముక్కలు నేర్పిస్తుంది. అది చాలులే మాకు ఈ జీవితానికి. చాలా సంతోషం, మంచి సంబంధమే తీసుకొచ్చారు అని కృతజ్ఞతలు చెప్తాడు హేమంత్ తండ్రి. అలా వాళ్ళు వెళ్ళిపోగానే హేమంత్ తన ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాడు. అలా హాల్లో కూర్చున్న తల్లిదండ్రులను చూసిన హేమంత్ ఒక్కసారిగా, ఏంటి అమ్మా నాన్న ఇలా కూర్చున్నారు, అదేంటి ఇంకా పడుకోలేదా అని అడగడంతో, అదేమీ లేదు బాబు, నీతో మాట్లాడదామని ఇక్కడే ఉండిపోయాము. అదేంటి ఈరోజు లేట్ అయిపోయిందే అని అడగడంతో, ఈరోజు ఆఫీస్లో ఫైల్స్ ఎక్కువైపోయాయి. మా ప్యూను రాకపోవడంతో ఫైల్స్ అన్నీ పెండింగ్లో పడిపోయాయి. అవన్నీ ఒక్కసారిగా తెచ్చి ఇచ్చేసరికి అవన్నీ చెక్ ఇన్ చేసేసరికి లేట్ అయిపోయింది అని చెప్పి, అదేమీ లేదు బాబు, ఇలా రా కూర్చో అని హేమంత్ తండ్రి పిలవడంతో, ఏంటి నాన్న చెప్పండి అని హేమంత్ అడుగుతాడు. అదేమీ లేదు బాబు, ఒకసారి ఈ అమ్మాయిని చూడు, ఎలా ఉందో చెప్పు అని అనడంతో హేమంత్ ఫోటో తీసి చూసేసరికి, ఈ అమ్మాయి చాలా బాగుంది నాన్న, ఎవరు అని అడగడంతో, నువ్వు అనుకుంటే కాబోయే నీ భార్య అవుతుందిరా అని నవ్వుకుంటూ అన్నారు. ఆ మాట విన్న హేమంత్ నవ్వుకుంటూ సిగ్గుపడతాడు. నీకు నచ్చితే చెప్పు, వెంటనే పెళ్లి ముహూర్తం చెప్పించేద్దాం అని అనడంతో, అమ్మాయి బాగుంది నాన్న, మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి
అభిప్రాయం లేదు అని అనడంతో వెంటనే పెళ్లి ముహూర్తాలు దగ్గర పెడతారు. అలా ఒకరినొకరు మాట్లాడుకొని ఒకరికి ఒకరు నచ్చడంతో పెళ్ళి చేసుకుంటాడు హేమంత్. అలా పెళ్ళైన వారం రోజులు హేమంత్, లత చాలా అన్యోన్యంగా బాగానే ఉంటారు. అలా లతకు ఏమైందో ఏమో తెలియదు, ఉన్నట్టుండి ఒక్కసారిగా హేమంత్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాలి అని అనుకుంటుంది, కానీ చెప్పలేకపోతుంది. అది అర్థం చేసుకున్న హేమంత్, ఏమైంది లత, ఇలా రా, ఎందుకలా సిగ్గుపడుతున్నావు? మనకి పెళ్ళయ్యి వారం రోజులు అయిపోతుంది, నువ్వు నా దగ్గరికి వచ్చి సరదాగా మాట్లాడిందే లేదు. ఏదో చెప్దామనుకుంటావు కానీ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతావు. అసలు ఏమైంది నీకు? ఏంటో నాతో చెప్పు, నేను చూసుకుంటాను కదా అని హేమంత్ ధైర్యం ఇవ్వడంతో, అదేమీ లేదండి, నీకు ఒకటి చెప్పాలి, కానీ అందుకు మీరు ఒప్పుకుంటారో లేదో అని కొంచెం భయంగా ఉంది అని అంటుంది లత. అదేంటో చెప్పు లత, నేను చూసుకుంటాను కదా అని అంటాడు హేమంత్. అలా కొంచెం సేపు నాచుతూ అదేమీ లేదండి, మనం అమెరికాకి వెళ్దామండి. నా చిన్నప్పటి నుంచి ఆశ అమెరికాకి వెళ్ళాలని. అక్కడ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఎవ్వరితో మాట్లాడే పని అవసరం లేదు. మనం మన పని ఏదో చూసుకుంటూ ఉంటే మనకి డబ్బులు బాగా సంపాదించవచ్చు. ఇక్కడ ఏదో వేలల్లో వస్తుంది, అదే ఇక్కడ చేసే పని అక్కడ చేస్తే లక్షల్లో సంపాదించవచ్చు. మనం అనుకుంది ఇంకా ఎక్కువగా సాధించవచ్చండి అని లత అనడంతో, అది విన్న హేమంత్ నవ్వుకుంటూ, ఏంటి లత, ఇంత ఆస్తి ఉన్నా కానీ నువ్వు ఇంకా డబ్బు కావాలంటున్నావు, ఇది సరిపోదా ఏంటి? అడుగు ఇంట్లోంచి బయటికి వేస్తే నీకు కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. అలాంటిది ఇప్పుడు అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? పైగా నీకు ఎలాంటి లోటు చేశాను? నీకన్నీ ఏది కావాలంటే అది నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి కదా, ఎందుకు అలా అంటున్నావు? ఇంకోసారి అలా అమెరికాకి వెళ్దామండి అని మాత్రం అడగకు లత, ప్లీజ్ అని అంటాడు హేమంత్. అలా కాదండి, వెళ్ళాలనిపిస్తుంది, ప్లీజ్ అండి అని అనడంతో, నీకు సడన్గా ఈ ఆశ ఎందుకు వచ్చింది? నాకేదో డౌట్గా ఉంది, నిజం చెప్పు లత అని అనడంతో, అసలు ఏమైందంటే అండి, మా పక్కింటి ఆవిడ సురేఖ మొన్ననే పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిందండి. అక్కడ ఉండే పెద్ద పెద్ద మేడల దగ్గర ఫోటోలు దిగి స్టేటస్లో పెట్టి నాకు ఫోటోలు పంపిస్తుందండి. అసలు వాళ్ళ ఆయన ఏం చేస్తాడో ఏమో తెలియదు, కానీ తను మాత్రం చేసింది మొత్తం ఖర్చు పెట్టేస్తుంది రండి. ప్రతిరోజు ఏదో ఒక స్టేటస్లో ఆ రోడ్లు, ఆ బిల్డింగ్లు అన్నీ నాకు ఫోటోలు పంపిస్తుంది. దాన్ని చూస్తే నాకు ఈర్ష్యగా ఉందండి. అందుకనే మనం కూడా అమెరికాకి వెళ్దామండి, అక్కడ ఉండే పెద్ద పెద్ద మెడలతో ఫోటోలు దిగాలని ఉందండి అని అనడంతో, ఒక్కసారిగా ఆ మాట విన్న హేమంత్ నవ్వుతూ, ఆ ఫోటోలు దిగడానికి అమెరికా వారికి ఎందుకే, మన హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గరికి వెళ్తే నీకు ఎలాంటి ఫోటోలు కావాలంటే అలా ఫోటోలు దిగొచ్చు కదా, అందుకని తల్లిదండ్రులను వదిలేసి అంత దూరం వెళ్ళి ఏం సాధిస్తామే? ఈ వయసులో వాళ్ళకి తోడుగా ఉండాల్సింది పోయి మనమే డబ్బు డబ్బు అనుకుంటూ అంత దూరం వెళ్ళి కన్న వాళ్ళని ఈ వయసులో వదిలేస్తే మనల్ని పెంచిన దానికి ఫలితం ఏముంటుంది చెప్పు అని అంటాడు హేమంత్. ఆ మాట అర్థం చేసుకున్న లత, నన్ను క్షమించండి, నా స్నేహితురాలేదో అలా చేసిందని నేను కూడా అలానే చేద్దామని అనుకున్నానే తప్ప నేను ఇలా ముందుకు ఆలోచించలేకపోయానండి, నన్ను క్షమించండి అని అంటుంది లత. దానికి క్షమాపణ ఎందుకు, ఇప్పుడన్నా అర్థం చేసుకున్నావు కదా, అది చాలులే, ఇంకెప్పుడు అమెరికాకి వెళ్దాం, ఫోటోలు దిగుదాం అని మాత్రం అడగకే అని అంటాడు హేమంత్. అలాగేనండి అని చెప్పి లత ఎప్పటిలాగానే తను ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకొని వచ్చి తన అత్తయ్య మామయ్యకు కొంచెం పనులు చేసి పెట్టి ఒక మంచి కోడల్లా ఒక ఇంటిని నడుపుతూ ఉంటుంది లత. అలా అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.
చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.